మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3,000 మందికి జూలై 21, 22 తేదీల్లో మన ఇల్లు మన లోకేష్ పేరిట రెండో విడత శాశ్వత పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. మంగళగిరి నగర సమీప సీకే కన్వెన్షన్లో పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. మంగళగిరి తాడేపల్లి మండలాల్లో సుమారు 3,000 మందికి శాశ్వత పట్టాలు, ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లను రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా 21, 22 తేదీల్లో పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అర్హులైన లబ్ధిదారులకు అనుభవ పత్రాల పంపిణీకి సంబంధించి సోమవారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, తహసీల్దార్ కె దినేష్ రాఘవేంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి వివరాలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో రెండో విడతగా ఆల్రెడీ ఫస్ట్ విడతలో 3,000 పట్టాల వరకు ఇచ్చున్నారు. రెండో విడతగా రేపు ఎల్లుండ ఇప్పుడు కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రేపు ఎల్లుండ ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. రేపు మార్నింగ్ తాడేపల్లితో స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ మంగళగిరి రూరల్లో, తర్వాత అర్బన్లో వచ్చేసి ఎంటీఎంసీ పరిధిలో 1,585 ఈ అర్బన్ ప్రాపర్టీ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 4 ఏరియాస్ నుంచి మేజర్గా సెలెక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ 22 నుంచి డిలీట్ చేసిన ఈ రిజిస్ట్రేషన్ విషయంలో వేరే సర్వే నెంబర్స్ వేసుకుని చేసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం ఫర్దర్గా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి హ్యాజిల్ ఫ్రీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి కానీ లోనింగ్ కానీ దానికి ఉపయోగపడుతుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా మనం రెవెన్యూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ తోటి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నాము. రేపు ఎల్లుండి ప్రోగ్రామ్స్ అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం కూడా మనకు ఈ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా దాదాపు మొదటి విడతలో దాదాపు 3,000 పైచలకు పట్టాస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు సెకండ్ కార్యక్రమము రేపు మరియు ఎల్లుండి సీకే ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఇందులో అయితే ఇక్కడ వరకు ఇవాళ ప్రెస్కి బ్రీఫ్ చేయాల్సిన అవసరము ఇక్కడ మంగళగిరి పట్టణంలో ముఖ్యంగా కొత్తపేట, గండాలయపేట, ద్వారకానగర్, ఇందిరానగర్ ఈ ప్రాంతము గతంలో 22A ఉండేది, ప్రభుత్వ భూమి జాబితాలో ఉండేది. దానిలో ముఖ్యంగా గతంలో ఏం జరిగినా ఏంటంటే పక్క సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు. తర్వాత ఇటువంటి ఉండడం వల్ల అక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా ప్రాపర్టీ ఉండి ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ట్రాన్సాక్ట్ చేయడానికి వీలు లేకుండా ఉండింది. అదేవిధంగా పిల్లలకు కానీ ఎవరికైనా కూడా వాళ్ళ బంధువులకు కానీ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా అది ఇబ్బంది ఉండేది. ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉండడం వల్ల చేయలేకపోయేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్యులు దీన్ని కలెక్టర్ గారితో మాట్లాడి దీన్ని 22 ప్రభుత్వానికి నివేదించి 22A నుంచి డిలీట్ చేయడం జరిగింది. డిలీట్ చేసిన తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ ఏంటంటే పాత వాళ్ళ డాక్యుమెంట్స్లో వేరే సర్వే నంబర్ వేయడం వల్ల దాన్ని ట్రాన్సాక్ట్ చేయడానికి ఎట్లా చేయాలనేది ఒక ఇష్యూ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ దీనికి మనకు ఒక పొజిషన్ సర్టిఫికేట్ అంటే అనుభవ పత్రం అనేది ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఆ అవసరాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అంతా కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి పూర్తిగా డోర్ టు డోర్ మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ అంతకుముందు ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళకు ఎట్లా ఎంటైటిల్మెంట్ ఎట్లా ఉంది అనేది, తర్వాత హౌస్ ట్యాక్స్ రిసీట్ కావచ్చు, అదేవిధంగా మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇది కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా తీసుకుని ప్రాపర్గా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత మనకు కొత్తపేటలో 519, అదేవిధంగా గండాలయపేటలో 308, ద్వారకానగర్లో 341, ఇందిరానగర్లో 417 ఇవన్నీ కూడా కలిపి 1,585 మంది మనకు డాక్యుమెంట్స్ మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. ఇవన్నీ సర్వే చేసిన తర్వాత మనం దీన్ని కంప్యూటరైజ్ చేసి మనకు ఆన్లైన్లో మొత్తం కూడా
ఇక ఈ పొజిషన్ సర్టిఫికేట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని మనము ఇప్పుడు రేపు మధ్యాహ్నం ప్లస్ ఎల్లుండి మార్నింగ్ ఈ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఇది ఇవ్వడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా అందరికీ తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.